తమ్ముడు నమస్తే అన్నా. ఎవరా నువ్వు? ఎవరాళ్ళు? అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి తాగుబే. వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతానండి, తాగుతాను. కన్నా సార్ టచ్ ఉంది అయితే చెప్పరా నువ్వు ఎవడో తాగుతాను అనుకున్నావు. తమ్ముడు అన్న వాళ్ళని బతిమాలేదు వేసేనా కొడుకుల్ని. ఓకే చెప్తానండి, ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలా కదా? ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్, మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయో అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తా బే, ముందు నేడో చెప్పురా. కనుకోరావని పదరా. చెప్పేస్తాను. ఈ అబ్బా వద్దురా భయపెడుతూ ఏం ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య గారు నా పుట్ట మీద ఏ ముహూర్తం చేసాడు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకుంది. అది అయిపోయిందా? బాటిల్లో చీటీ ఒకటి, ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరికేటో చెప్పుకోవాలి. దానికి తోడు ఆ తాడపుడు పోలీసాడు నెత్తి మీదకి అల్లబెట్టి ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని అప్ప కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా. నేను చెప్పేది అస్సలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి సార్. మన ఖజానా మీ ఖజానండి, మీ ఖజానా. వాడేమో నక్సలైట్ వారుగా నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ లా చేస్తారు. మేము సరదాగా అడవిలోకి మందు వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి, మా ఐటెక్కర్ మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న, హలో బాబు. శంకరన్న, మాల్ దొరికిందా? 2 రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు. ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను. కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ? నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకొనిరా. ఓకే? సరేనా, అబ్జర్వ్ చేసుకుని వస్తాను. ఓకేనా? రైట్ అన్నా. ఎస్ ఆనంద్. చెప్పరా మావా? ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకరన్న అడ్డాకెళ్ళి కుమ్మేద్దాం పదనరా. ఓకేరా? పొట్టోని కిరణి తీసుకుని వస్తా. రే మావా, మనం అనుకున్న పని అయిందిరా. శంకరన్న అడ్డాకెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే, బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరిగాలు ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్తాను. కట్ చేసేయండి.
ఎక్కడున్నాడు శంకరన్న? అదిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బా, ఇదేదో వజ్రాల స్మగ్లింగ్ అయినట్టు. డొనేషన్ డొనేషన్. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్. అవసరం అయితే ఫోన్ చేస్తాను. రండి రా. ఎక్కండి. రాజా, రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా. సరుకు తీసుకుని డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. అమ్మయ్యా వచ్చారా ఇల్లు? హాయ్రా మామ. తీరా పట్టి ఏం తీయమంటావు? తీరా. కూర్చో. జరుగు జరుగు. బయటికి రా. అరే మామ, బుజ్జుమంట లోపల పోతుంటుంది. దీని లోపల పంపించానుకో ఓ పని అయిపోద్ది. ఉండవే బీరు ముండ. మా మంచి బీరు కాదు. అరే మామ, వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది. ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ. ఆగండ్రా, రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను. 15 విడి పెళ్లి. సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు. వీడేమో. సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. ఏమంటారు? ఓకే. ఒరే, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాం రా. ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ. ఓకేరా. ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది. ఆహా, ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా. అరే ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనకాలకి ఏమెళ్తాను రా. మీ ఇంట్లో పెళ్ళి, వీడింట్లో తాత ఉంటాడు. వాళ్ళ నాన్న పెద్ద శాడిస్టు. పొట్టోడి ఇంటికి వెళ్తే వీడింటికా? వీడంత ఉంటది. ఏంట్రా మీ ఉద్దేశం? అరికాలకి ఎక్కువ, మోకాలకి తక్కువ. అక్కడ ఎలా కూర్చున్నారా? నవ్వండి రా నవ్వండి. నేను గాను ఒక బీర్ బీకానంటే అప్పుడు ఉంటది మీకు. ఇలాగే ముందుకెళ్ళిపోతారా? ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా. ఓకే డన్.
పోనీ అబ్బా నీ అబ్బా నా కాలు దొక్కారా. వచ్చింది నాకు, నొచ్చింది నీకు. అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా? బాబోయ్, మందాడానికి ఇంత దూరం రావాలా? మందాడానికి వచ్చినట్లేదు, పుల్ నోట్లో తలబెట్టినానికి వచ్చినట్టుంది. ఏంటి అంతకు భయపడుతున్నావు? ఒరే, ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా. ఒరే, మందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా? ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదరా మజా. నీ మొహంలో ఉంటది. బాత్రూమ్ లో తాగినా, బాగా దూరంగా వెళ్ళి తాగినా మందారా ఎదవల్లారా. నోర్మేంట్రా, ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి, సాలిడ్ గా ఉంటుందట, చూద్దాం. చీకటి గుంటే మనుషులెవరు కనపడుకుంటే, అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. శ్మశానాలు ఎదురుగా ఉంటే, పిశాచాలు పిలుస్తూ ఉంటే, వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. చివర పూటల బట్టి గాలి కూకిపోతుంటే, వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే, నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే, నర నరముల్లోనూ భయమే పొడిచే తడ దడ తడ, అచ్చొచ్చు తడ, అయ్ పాపోయ్ తడ. మూకలు మూకేస్తుంటే తడా పొడికించే తడా, నక్కల గొంతులు విలపిస్తుంటే తడా ఒళ్ళంతా తడా, పీకలే తుడుముతున్నట్టుంటే ఊపిరే పైకి పోయేస్తుంటే తడా అమ్మో తడా, సుడిగా కాలులు కడితే తడా, తనుగుల కరిగిన బగదిమ తడా, సడిగా గదలో ఎదిగే తడా, నిదురలు తెరిపిన మెలకువ తడా. మసక మసక చీకటి గుంటే మనుషులెవరు కనపడుకుంటే, అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. శ్మశానాలు ఎదురుగా ఉంటే, పిశాచాలు పిలుస్తూ ఉంటే, వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. చివర పూటల బట్టి గాలి కూకిపోతుంటే, వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే, నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే, నర నరముల్లోనూ భయమే పొడిచే తడ దడ తడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. అరే రాజా,